మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్పష్టంగా చెప్పిండ్రు, కలిసి ఉండొచ్చు, పనుల కోసం కలిసినాం అంటున్నారు. రకరకాలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా స్పీకర్ అనేది కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మేము ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చర్చించాలా? సమాధానం చెప్తుంది కదా. రెండవది, మరి వీళ్ళే మాట్లాడినరు, ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినరా? అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు? అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడారు కదా, బీఆర్ఎస్లో మాట్లాడారు, బీజేపీలో మాట్లాడారు కదా. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటాయి, చట్టం ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటాయి. కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? అయినా మేము చేయలే కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది మీరు, కూలి చేసే ప్రయత్నం చేసిన మీరు, మళ్ళీ మీరే పెడబబలు పడుతూ సిగ్గుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అక్షయ పాత్ర లాంటి రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే వేల కోట్ల రూపాయలు దోసుకునే కార్యక్రమం జరిగి, దోసిపెట్టే కార్యక్రమం జరిగి, మళ్ళా సిగ్గుందా అని మాట్లాడితే అది కేటీఆర్ స్థాయికి తగిన మాటలు కాదు. సగం మాట్లాడి సగం వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటే వీరోచితంగా పోరాటం చేస్తున్న సందర్భంలో అశ్వత్థామ, ఆయన కుమారుడు, ద్రోణాచార్యుడు, మరి అశ్వత్థామ అత కుంజరహ అనే మాట మాట్లాడు ధర్మరాజు. ఎందుకు మాట్లాడతాడు? ధర్మరాజు అంటే ధర్మము న్యాయము ఏ రోజు కూడా అబద్ధాలు మాట్లాడలే. మరి ఆ సందర్భంగా అశ్వత్థామ అతహ అంటే అశ్వత్థామ చనిపోయిండు అని అర్థం వచ్చినట్టుగా మాట్లాడి కుంజరహ అంటాడు. అంటే ఏనుగు చనిపోయింది దాన్ని. అంటే భీష్మాచార్యుని ఆ యొక్క అస్త్రాలు వదిలేసే పరిస్థితి చేస్తారు. లక్ష్యం అనేది ఏదున్నా కూడా ఇలా ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తుంది, ఏదైనా చట్ట ప్రకారమే చేస్తుంది. ఇది కూడా పరిపాలన అంతా కూడా ఇలా వాళ్ళు మేము పనుల కోసం పోయినామంటే కూడా మీరు చేరిండ్రు, నిర్ణయం తీసుకోవాలంటే స్పష్టంగా మాట్లాడడం జరిగింది, చెప్పిండ్రు వాళ్ళు కూడా. దీనికేదో సిగ్గుందా అన్నట్టుగా, అంటే వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏదో చక్కగా ఉన్నట్టుగా, మేమేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ అంశానికి సంబంధించి మాట్లాడినా కూడా, ఏదున్నా కూడా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. అదే ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జరుగుతూ ఉంది. ఏదైనా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. రోజున రెండవది, నిన్న నేను ఆదిలాబాద్లో నిన్న గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఇంకో సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక పంపిణీ చేసే కార్యక్రమం, అంటే వెల్ఫేర్ స్కీమ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేను ఒక మాట అన్నా. ఏమన్నా, ఇది కూడా ఇట్లే ఉంటుంది, అశ్వత్థామ అతకు జరిగినట్టుగా. నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి, ఏ సందర్భంలోనైనా నేను
నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసినాం, ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి మళ్ళీ ఈ సిగ్గుందా అని మాట్లాడేటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసినారు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఏ పార్టీకి తెలియదన్న కింద అంటే అసలు వాస్తవం నేను మాట్లాడిందండి. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటి? నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఉన్న వాస్తవే మాట్లాడినా. అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభకు పంపించారు. ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఏమంటారు దాన్ని చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా కొన్ని అక్కడక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కింద అంతగాని పరిస్థితి. ఒకటి ఈ రోజున 100% ఇలా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. దానికేమో సిగ్గు లేదు. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు. సిగ్గు ఎవరికి ఉండాలి? ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన, సిగ్గులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసింది, ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఉల్టా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపులు జరిగినాయి, ఫిరాయింపులు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? మన గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమంలో నేను పొంగులెడ్డి గారు ఏదో అదేంటి బూతులు మాట్లాడినమాట. ఏం బూతులు మాట్లాడిన? నేను వాస్తవాలు మాట్లాడిన, బూతులు కాదు. వాస్తవాలుగా బూతుడు పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, రకరకాల మాటలు చెప్పాడు. అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా. కేటీఆర్ బూతులు మాట్లాడిన ఎట్లంటాడు? ఒక్కటి రికార్డు చూపించండి. నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా? ఎవరైనా మాట్లాడినా? బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట. అది ఒక వేదిక, ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పంచుకోవడా? ఎమ్మెల్యేలు రాకూడదా? వస్తే పార్టీలు చేరినట్ట. అందుకే ఏమంటారు, చింత చచ్చినా పులుపు చాలన్నట్టుగా మీరు ఇంటికి పంపించే తెలుస్తుంది కదా. మళ్ళీ రాబోయే లోకల్ పార్టీ తెలుస్తుంది కదా, ఈ బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్భరపరుస్తున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటాడికి వస్తారు, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పిట్లా పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 10 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను 2 రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినాం, వనపర్తి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క.
అరే అది అది మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్రి అంత గొప్పగా ఉన్నది, మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది. దాని అర్థం కొంచెము నేను ఇంతకుముందే మీకు ఉదాహరణ చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క.